కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా భారతదేశాన్ని ఒక స్వచ్ఛమైనటువంటి దేశంగా నిలబెట్టగలరంటే అది కేవలం నరేంద్ర మోదీ గారి ద్వారానే అవుతుంది. ఆ విధంగానే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కూడా స్వచ్ఛమైనటువంటి నీరు లభించేది కాదు. దానిలో భాగంగా జల జీవన్ మిషన్ ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలోని ఇంటికి నీరు తీసుకొచ్చాడు. భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మొన్నటి వరకు లక్షలాది గ్రామాల్లో కూడా కరెంటు లేకపోయేది. దానిలో భాగంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ పథకంలో భాగంగా ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కరెంటు ఉండాలి, ప్రతి ఇంట్లో విద్యుత్ వెలుగులు ఉండాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో 11 సంవత్సరాల పాలనలో ఏ గ్రామానికి కూడా కరెంటు లేకుండా ఉండరాలనేటువంటి దృఢ సంకల్పంతో వెలుగునిచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందంటే అది మన భాజపా ప్రభుత్వం మాత్రమే. ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో సుమారు 500 ఏళ్ల పాటు భారతీయుల హృదయంలో మాయని మచ్చలాగా భారతీయుల హృదయాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఏదైనా అంశం ఉందంటే అది అయోధ్య రామ మందిర అంశం. కేవలం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం భాజపా ప్రభుత్వం ఉండడం వల్లే దానికి కోర్టులో ఒక సముచిత న్యాయం దొరికి భవ్యమైనటువంటి గత సంవత్సరం